ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 18 నుండి 20 వరకు చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచెడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని పోలిన వారెవరు? హూ ఈజ్ లైక్ గాడ్? ఈనాటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మీకా బంజరు భూమిలాగా నిర్మానుష్యంగా మారనున్న ఇశ్రాయేలును చూసి దేవుడు వారిని మళ్ళీ పునరుద్ధరించాలని, ఆయన వారికి కాపరిగా ఉండాలని ప్రార్థించాడు. తప్పిపోయిన మరియు ఆకలితో ఉన్న గొర్రెల వలె ఇశ్రాయేలు ఒంటరిగా నిలవలేకపోయింది. దేవుడు వారి ఏకైక రక్షకుడని మీకా నమ్మి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. గతంలో చేసినట్లుగా గిలాదు మరియు బాషాను పచ్చిక బయలులో దేవుడు వారిని మళ్ళీ నడిపిస్తాడని, వారిని రక్షిస్తాడని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ పునరుద్ధరణ వారు ఐగుప్తు నుండి బయలుదేరినంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు వారిని పూర్తిగా విడిపించి ఆయన వారి యొక్క దేశంలో సురక్షితంగా ఉండినట్లు ఆయన ఏర్పాటు చేస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది. చివరికి మీకా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నీలాంటి దేవుడు ఎవరు అని ఒప్పుకున్నాడు. ఎందుకు దేవుడు అంత గొప్పవాడు అని మీకా నమ్ముతున్నాడంటే, ఆయన క్షమాపణ మరియు ప్రేమ ఎంతో గొప్పవి. ఆయన క్షమించడంలోనూ ప్రేమను చూపడంలోనూ సాటి లేని వాడని మీకా ఒప్పుకున్నట్లుగా ఈ లేఖలలో మనం చూస్తున్నాం. దేవుడు ఈ గ్రంథంలో ఈ యొక్క వాక్య భాగంలో ఏమై ఉన్నాడని మనం గమనిస్తే 18-20 వచనాల్లో దేవుడు క్షమించేవాడు మరియు ప్రేమ గలవాడు. ఆయన ఏకైక దేవుడు మరియు ఆయనతో సాటి ఎవరు కూడా లేరు. ప్రపంచంలోని ఏ ఇతర పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తులు కూడా మన యొక్క పాపాలను కప్పివేయలేరు, లేదా దేవుడు అనుగ్రహించేటువంటి మార్పు లేని ప్రేమను అందించలేరు. దేవుడు మాత్రమే మనల్ని నిరంతరం ప్రేమించేవాడు, మనల్ని క్షమించేవాడు. ఆయనకు సాటి ఎవరు లేరు అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహించే క్షమాపణ ద్వారా జీవిస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన ఏమనగా, నీలాంటి దేవుడు ఎవరున్నారని ఒప్పుకోవాలని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనిస్తే 14-15 వచనాల్లో గొర్రెల కాపర్లు చేతులు పట్టుకున్నప్పుడు అవి అత్యంత సురక్షితంగా ఉంటాయి. దేవుడు మనల్ని తన యొక్క కృపలో కాపాడాలని ఆశిస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం గొర్రెల కాపరి చేతి నుండి దూరమై స్వేచ్ఛ అని మనం నమ్మేదాని వెంట పరిగెడుతూ ఉంటాం. కానీ అలాంటి మార్గాలు ఫలించని బీడు భూమికి దారితీస్తాయనేది ఈ గ్రంథంలో మనం చదువుతున్నాం. మనం మంచి గొర్రెల కాపరి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు మనం నిజమైనటువంటి నెమ్మదిని, శాంతిని అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఆయనే మనకు నిజమైనటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి కాపరి. ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి తిరిగి రావాల్సినటువంటి సమయము ఆసన్నమైందని గుర్తుంచుకొని, ఆయన ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకొని దేవుని వైపుకు తిరగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకంగా ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఉన్నాడు. ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని కృపలో భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఇంకా మనం దేవునికి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తే, మనల్ని మనం దేవునికి ఆయన కృపను తెలుసుకొని ఆయనకు దగ్గర అవ్వాలి అనేది, ఈ సంవత్సరాంతంలో దేవుణ్ణి చేరుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
దేవుడు మహా గొప్పవాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మనల్ని మన పాపము నుంచి విడిపించి క్షమాపణను ప్రసాదించేటువంటి వాడు. ప్రజలందరూ కూడా ఆయనకు దగ్గరగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన కొరకు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం చేరుకొని ఆయనకు సమీపంగా మనం జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మనం పొందుకొని దేవుని మార్గంలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మన అనుదిన జీవితంలో దేవుణ్ణి మనం చేరుకొని దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన మార్గంలో మనం సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో వారికి ఆయన సంపూర్ణమైనటువంటి నెమ్మదిని, విశ్రాంతిని దయచేస్తాడు. ఒక కాపరి గొర్రెలను ఎలాగైతే చాలా జాగ్రత్తగా చూస్తాడో అలాగే మన ప్రభువు మనల్ని నిత్యము ఆయన కృపలో కాపాడుతూ మనల్ని శ్రద్ధతో చూసుకుంటాడు అనేది ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం చేరుకొని ఆయన సముఖంలో మనం జీవిస్తూ దేవుని పిల్లలుగా మనం వర్ధిల్లాలనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించినట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన ప్రభువా, పరలోకపు దేవా, మీకు వందనాలు. మేము ఎల్లప్పుడూ నాయన నీకు దగ్గరగా జీవించడానికి, మమ్మల్ని కౌగిలించుకునే మంచి కాపరి నీవే అని నమ్మి నేను స్తుతించడానికి సహాయం చేయండి. నీ ప్రేమలో మమ్మల్ని సురక్షితంగా నిలుపుమని, నీ సన్నిధితో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.